నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు తరుణ్ రైటింగ్ సెన్స్ కానీ చాలా రియలిస్టిక్ దగ్గరగా అదొకటి, అండ్ క్యాంససి రోహిత్ అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళ మేకింగ్ సెన్స్ కానీ ఈ రెండు నాకు గట్టి బీజం వేసినాయి అది. సో దాని త్రూవే నేను రాయడం స్టార్ట్ చేసిన. సో బేసికల్గా తరుణ్ భాస్కర్ గారి గురించి కూడా వెరీ షార్ట్ పీరియడ్లో ఆయన ఇండస్ట్రీకి ఎప్పుడో సంవత్సరాలు వచ్చినా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఫోన్ వాడుతున్న వాడికి కూడా తరుణ్ భాస్కర్ తెలుసు. ఎగ్జాక్ట్లీ, అవును. అంత మంచి నేమ్ అయితే సంపాదించుకున్నారు. బికాజ్ షోస్ కావచ్చు, రైటింగ్స్ కావచ్చు, మన కీడాకోల రైటింగ్ అసలు చిన్న హుక్ పాయింట్ పట్టుకుని దాన్ని ఎలాబరేట్ చేస్తూ ఉంటారు, క్యారెక్టర్స్ ని మింగిల్ చేస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు తరుణ్ భాస్కర్ గారి గురించి? తరుణ్ ఈజ్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్. తరుణ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా, తరుణ్ ఒక మంచి గైడ్. ఎందుకంటే ఏదన్నా మనం అడిగినా హానెస్ట్గా చెప్తాడు, వర్కౌట్ అవుతుందా కాదా ఏంది అని. సో ప్రతి ఒక్కడికి తరుణ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అని నేను పర్సనల్గా కోరుకుంటా. ఎందుకంటే మనోడికి ఈగోస్ ఉండవు. ఏదన్నా సపోజ్ చెప్పినామనుకో వీడికి హెల్ప్ అవుతుంది అనుకుంటే మనోడు కనిపించినా కూడా చెప్తాడు, తరుణ్ నాకు అవసరం ఉంది అంటే డెఫినెట్లీ మనోడి వల్ల ఏదైతే అది హెల్ప్ చేస్తాడు. సో అట్లాంటి పర్సన్స్ ఉండాలి. నిజంగా కెరీర్ స్టార్టింగ్ నాకు దొరికిన మనుషులు డైమండే. తరుణ్ కానీ, ప్రియదర్శి కానీ, రాహుల్ కానీ, విష్ణువోయ్ కానీ, విజయ్ కానీ, వీళ్ళందరూ ఆన్ ఎనీ గివెన్ డే నేను ఒక రిక్వెస్ట్ చేసి నాకు ఇది కావాలరా అంటే ఎప్పుడైనా వాళ్ళు నాతో సపోర్ట్గా ఉన్నారు. సో నాకు ఐఎమ్ వెరీ లక్కీ ఆ విషయంలో మాత్రం. నేను పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ గారికే కాదు చాలా మందికి మంచి మైలేజ్ ఇచ్చింది మీలాంటి. అవును, అది మీరు అగ్రీ చేస్తారు? ఇప్పుడు వరకు మీరు ఎన్ని సినిమాలు చేసిన? ఇప్పటి వరకు నన్ను కొంతమందికి పెళ్లి చూపులో నా క్యారెక్టర్ పేరు విష్ణు అని తెలియదు, యూకలిప్టస్ అని పిలుస్తారు, అంత ఫేమస్ అయింది అది. సో అట్లా డెఫినెట్లీ పెళ్లి చూపులతోటే రికగ్నిషన్ వచ్చింది, అది నోన్ ఫ్యాక్ట్ అది. ఇప్పుడు విజయ్ గారు తర్వాత ఏదైనా టచ్ లో ఉన్నారా? విజయ్ గారితో నేను నెక్స్ట్ గీతా గోవిందం చేసిన. దాని తర్వాత ఇప్పుడు మన జెర్సీ డైరెక్టర్ గౌతమ్ గారు ఒక సినిమా చేస్తున్నారు, దాంట్లో కూడా యాక్ట్ చేసిన. ఎప్పుడు కలిసినా అదే స్మైల్ తో ఏం చేస్తున్నావు అంటారు కదా. మీ స్లాంగ్ అంతా బాగుంటది కదా, మొత్తం నలుగురంతా. అవును, ఆల్మోస్ట్ అందరిది సిమిలర్ స్లాంగ్. తరుణ్ది, నాది, విజయ్ది, దర్శిది అండ్ రాహుల్ రామకృష్ణది. మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఇప్పుడు రైట్ నో హీరోలుగా సెట్ అయ్యారు, మీరు హీరోగా చేశారు, డైరెక్టర్ గా మీరు ఇంకొక నెక్స్ట్ లెవెల్ స్టెప్ తీసుకున్నారు. ప్రియదర్శి చూడండి అసలు హిట్ మీద హిట్, హిట్ మీద హిట్, అన్ని వారాలు తనే. నేను మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆల్మోస్ట్ ప్రతి శుక్రవారం ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఆయన ఖాతాలో ఉంటుంది. మంగళవారం మీరే వేసేసుకున్నారు, శనివారం నాన్నగారు తీసుకుంటే ఆదివారం మళ్ళీ మీరే వేసుకున్నారంటే ఇంక ఏ వారాలు బ్రతకనివ్వరా అంటే సోమవారం బుధవారం కూడా ప్లాన్ చేస్తా అంటున్నాడు ఆయన. అసలు సూపర్ హ్యాపీ అసలు నిజంగా. వాడు మంచి ఫేజ్లో అట్లే ఉండాలని కోరుకుంటున్నా హ్యాపీగానే. ఎందుకంటే వాళ్ళంటూ ఒకడు ఉంటే ఇంకో నలుగురికి హెల్ప్ చేస్తాడు. వాడి మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి. సో అట్లాంటి వాళ్ళు ఎప్పుడు సక్సెస్లోనే ఉండాలి. బలగంతో అసలు ఊర్లో ఉన్న వాళ్ళు కూడా దర్శిని ఎగ్జాక్ట్లీ చాలా మంది ఇష్టపడ్డారు. అవును, చాలా మంచి సినిమా అండ్ చాలా మంచి మైలేజ్ వచ్చింది వాడికి. ప్రియదర్శి వాడికి యాక్చువల్గా కరెక్ట్గా యూటిలైజ్ చేసేవాడిని. వాడు ఒక మంచి రఘువరన్ గారి స్టైల్లో వెళ్తాడు, పర్సనాలిటీ అట్లే ఉంటుంది, లుక్ వైజ్ అట్లే ఉంటాడు. వాడు సీరియస్ చాలా బాగా చేస్తాడు. సో నేను ఇంకా అయితే అసలు మేము టైమింగ్ చాలా బాగుంటుంది వాడిది. డార్లింగ్ లో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ టైమింగ్, ఆ పెళ్లి గురించి తాపత్రయపడేది. ఎగ్జాక్ట్లీ అసలు నవ్వుకుంటా. అసలు మేము ప్రమోషన్స్ లో తెలుసుకున్నామండి, రాహుల్ గారు వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారు కదా ఆయన్ని, ఆయన డ్రింకింగ్ మానేశాడండి ప్రియదర్శి. కేవలం సినిమాల్లో కొన్ని మెయింటైన్ చేయాలి, హీరోగా వస్తున్నాడు కాబట్టి డ్రింకింగ్ మానేశానని చెప్పాడు. నాన్ వెజ్ మానేశానని. నాన్ వెజ్ అయితే ఎప్పుడు మా కెరీర్ స్టార్టింగ్ లోనే మానేసిండాడు. డ్రింకింగ్ కూడా కెరీర్ స్టార్టింగ్ తర్వాత ఒక 2-3 ఇయర్స్కేమో సడన్గా ఒకసారి అన్నయ్య కూడా కలిసినప్పుడు మానేసినారా అన్నాడు. అంటే ఇప్పటిదాకా తాగట్లేదు అసలు వాడు. ఒక ఫోకస్డ్ ఉన్నాడు వాడు అసలు, చాలా వెరీ డెడికేటెడ్, హెల్త్ కాన్షియస్ బాగా. అన్నమాటలాగా నాకు ఏం దొరుకుతుంది తింటలేదు. నాకు అనిపిస్తూ ఉంటుంది దర్శి లాంటి వాళ్ళని బిగ్ బాస్ లో పంపిస్తా ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, దర్శి బిగ్ బాస్ కూడా ఆడేసుకుంటాడు ఆయన, ఆడుకుంటాడు మామూలుగా కూర్చొని స్టేజ్లో ఇస్తాను చెప్పండి అంటాడు. సో మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ తెలుసుకోవచ్చా నవీన్ గారు? ఫస్ట్ పెళ్లి చూపులకి నాకు 2500 పర్ డే కింద ఇచ్చినారు. అది చాలా ఎక్కువ నాకు అప్పటికి. 11 years బ్యాక్ అసలు నేను ఆ టైంలో నువ్వు సినిమా చేస్తున్నావు అని చెప్పి నన్ను పిలిచి రిటర్న్ నన్ను డబ్బులు అడిగిన వాళ్ళే ఉన్నారు చాలామంది. సో అట్లా నేను సినిమాలు చేయలేదు. అలాంటి మూమెంట్లో ఒకటి వచ్చి నాతో అగ్రిమెంట్ చేసి 2500 ఇస్తున్నాను నీకు డే కంటే సూపర్ హ్యాపీ ఫీల్ అయినది. ఫస్ట్ సినిమా కదా, చాలామంది ఎట్లా అంటే నీకు అవకాశం ఇచ్చడే ఎక్కువ అన్న మాటలు కూడా నేను చాలా విన్నా. అలాంటి టైంలో వాళ్ళకున్న బడ్జెట్ మళ్ళీ అదొకటి, వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్కి 2500 అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 10,000తో సమానం. అంత లిమిటెడ్ బడ్జెట్లో వాళ్ళు షూట్ చేసినప్పుడు అది ఇవ్వడం కూడా ఎక్కువనే అనిపించింది నాకు. సో అట్లీస్ట్ తీసుకున్నది పర్ డే. అసలు వాళ్ళు టైం టు టైం ఉంటారు బా, టీమ్ సూపర్ టీమ్ అది. సో చాలా వరకు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి, కాల్స్ వస్తాయి, తర్వాత మనం వెళ్ళి చేస్తాం, తర్వాత అవి కొన్ని చూస్తే సీన్లో ఉండే ఎగిరిపోతాయి. ఎగ్జాక్ట్లీ. అలా మీ లైఫ్లోనే జరిగిందా? ఒక్కటి జరిగింది.
సీతారామం సినిమాలో ఒక సీన్ ఉండే, పర్టికులర్ సీన్ నేను యాక్ట్ చేసింది. అది ఒకటే సీన్ కోసం పిలిచిరండి యాక్చువల్గా, కానీ చాలా మంచి సీను. అన్ఫార్చునేట్లీ అది వాళ్ళు కావాలని తీయలేదు, విఎఫ్ఎక్స్ ఏదో ప్రాబ్లం వచ్చింది, దానివల్ల తీయాల్సి వచ్చింది ఆ సీన్. థియేటర్లో పడి ఉంటే బాగుండేదిరా అనిపించింది. ఎందుకంటే దేశం గురించి మాట్లాడతా నేను. మన ఇది రష్మిక గారు పాకిస్తాన్ నుంచి వస్తుంది కదా, ఇండియాని తిట్టుకుంటూ వస్తుంది ఆమె. వచ్చి నా కార్లో, ట్యాక్సీ డ్రైవర్ నేనే, కార్లో ఎక్కించుకొని వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ నా కార్లో మర్చిపోయి లైబ్రరీకి వెళ్తుంది. ఏదో లెటర్ తీసుకొచ్చినావు కదా ఏదమ్మా అంటే, అరే కార్లో ఉంది వాడు తీసుకొని వెళ్ళిపోయామో అని పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి పర్లేదే ఇండియాలో కూడా ఇట్లా మంచోళ్ళు ఉంటారు అన్నట్టు ఏదో మాట్లాడితే, నీ బ్యాగ్ గురించి నా దేశం పరువు తీసుకోలేను కదా మేడం మేము, ప్లీజ్ టేక్ యువర్ బ్యాగ్ అని చెప్పి మాట్లాడతాను నేను. అది చాలా అంటే మంచి డైలాగ్ అది. సో పడుంటే చాలా బాగుండే అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ విఎఫ్ఎక్స్ చిన్న ఇష్యూ వల్ల జరిగిందంటే, అది కూడా పాపం నాకు డైరెక్టర్ చెప్పిండు, అబ్బాయి ఏమనుకోకు అంటే, ఏం లేదు నేను చేసిన, ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. ఎందుకంటే రిలీజ్ అవ్వగానే ఇమ్మీడియట్లీ డిలీటెడ్ సీన్ రిలీజ్ చేసారు దాన్ని బయటకి. ఓ సూపర్. సో అట్లా చాలా మందికి తెలిసింది నేను సీతారామం సినిమాలో ఈ సీన్ చేసినారా అని. అట్లా ఏం లేదన్న, ఏముంది అది మనం ఎక్స్పెక్టే చేయలేము సినిమాలో ఏది వస్తుంది ఏది రాదన్నది, అది టైం డిసైడ్ చేస్తుంది అంతే అని. సో అభయ్ నవీన్ గారు, సో ఇప్పటి వరకు మీ జర్నీ మేము చూస్తున్నాం, మీరు ఎక్కడున్నా నవ్వుతూ ఉంటారు, ఇంటర్వ్యూలో కూడా నవ్వులు ఉంటాయి అనమాట. సో హౌస్ లో కూడా అదే నవ్వులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నట్లే, బిగ్ బాస్ అనేది వండర్ఫుల్ ఆపర్చునిటీ, సచ్ ఏ లవ్లీ పర్సన్ మీరు కూడా. ఇంకా ఎంతో మంది హార్ట్స్ని గెలుచుకోవాలి. నేను కేవలం ఇలా తెలియంగానే హ్యాపీ ఫీల్తో ఇంటర్వ్యూ చేయాలనుకుని దీని మీదే వెళ్ళాను, ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ బయటకు వస్తుంది, ఎంతో మంది మీకు అప్పటికి కనెక్ట్ అయి ఉంటారు, మిమ్మల్ని లైక్ చేయాలి, మిమ్మల్ని ఫాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీరు ఒక ఇప్పుడు తర్వాత మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, మీ రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని లవ్ చేయాలి, ఫాలో చేయాలి, మా ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? హాయ్ నమస్తే, నేను మీ అభయ్ నవీన్. 11 ఏళ్ళకి వెళ్ళి ఇండస్ట్రీలో నేను సినిమాలు చేస్తున్నాను, నన్ను ఆదరించుకుంటూ వస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ అనేది ఒక నెక్స్ట్ స్టెప్ లాంటిది నాకు. వెళ్తా, నా పాయింట్ ఒకటే, ప్రతి ఇంట్లో అభయ్ ఉండాలన్నది నా ఇంటెన్షన్. సో అంతే మంచిగా నేను నా 100% ఎఫర్ట్స్ పెడతా. నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఇది గెలవడం నాకు చాలా అవసరం. సో థ్యాంక్ యూ సో మచ్. సీజన్ 8 నాగార్జున గారు చెప్పినట్లు అసలు ఎక్కడా కూడా తగ్గం, మేము ఇంకా ఎక్కువ ఓవర్లోడ్ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉన్నాం అని చెప్పి ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో రిలీజ్ అయినాక అమ్మా ఇది ఉందరా బాబు అనుకున్నా. అసలు ఆ ప్రోమోనే చాలా డిఫరెంట్ గా సత్య గారిని తీసుకొచ్చి పెట్టారు. చాలా బాగా షూట్ చేసినట్టు ప్రోమో కూడా, అసలు అదిరిపోయింది ప్రోమో. అది ప్రోమో పెరిగినాక జనాలకు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది, వెయిట్ చేస్తున్నారండి అసలు. ఇంకా ఇంకా ఎప్పుడు వస్తారు ఎవరు కంటెస్టెంట్ ఎవరికి వచ్చిన వాళ్ళు రాసేస్తా ఉన్నారు. నా పేరే చాలా వరకు ఎక్కడ రాయలేదు, రాకపోతే పాపం కొందరు పాపం అభినవ్ గోమటం ఇబ్బంది పెట్టారు, అభయ్ అంటే అభినవ్ గోమటం పేరు రాసిరు కొందరు. సో ఇక అది మనం ఏం చేయలేము, ఎందుకంటే రూమర్స్ కదా, ఏమన్నా రావచ్చు, లోపలికి వెళ్ళినాక తెలుస్తుంది. ఓకే, సో మీరు సక్సెస్ఫుల్గా హౌస్లోనే ఉండాలి, తొందరగా బయటికి రావద్దు. సో హ్యాపీగా జర్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అభయ్ నవీన్ గారు. నాట్ ఓన్లీ యాక్టర్గానే కాదు, ఒక మంచి కంటెస్టెంట్గా ప్రతి ఇంట్లో ఒక నవీన్ ఉండాలన్నారు. సో వాళ్ళ ఇంట్లో అబ్బాయి లాగా మీరు అలా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మా సిగ్నేచర్ ఆడియన్స్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు, మీరు మాత్రం గేమ్ బాగా ఆడండి. తప్పకుండా 100% ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.